లాస్ట్ ఇయర్ మేలో ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాం. ఏజ్ కల్లా మైకేల్ జాక్సన్ ప్రపంచాన్ని ఊపేశాడు తెలుసా? ఎవర్రా అమ్మాయి? అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటు భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. ఆ అమ్మాయి నాకు ఐదో తర్వాత ఏమైంది? వస్తుంది సార్. నేను నందిని నా కోసం వస్తుంది. వస్తుంది. నీ నందిని నీ కోసం తప్పకుండా వస్తుంది. నీకు దేవత లాంటి అందాన్ని ఇచ్చిన దేవుడు దెయ్యం లాంటి మనసు ఇచ్చాడు. సిగ్గులేదు. ఒక జమినీలో వచ్చావు. 2 days లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అవుతున్నాం. అక్కడ కాకూడదు కదా. అసలు నందికి నేను మళ్ళీ రిషిగా ఎవడ నీకు మరి నాకు అందం ఆ వచ్చేవాడి పేరు రిషి. మన ప్రసన్న కోసం ఉంటాడు. కట్నం 50 లక్షలు అడుగుతున్నారు. దానికి బాబాయ్ ఇల్లు అమ్మేస్తాడు. అది నాన్నంటే. అదంటే నాకు ప్రాణం. అసలు నేను వచ్చిందే నీకోసం ప్రభా. అమ్మన్నది దర్శించండి కాదు, అవసరాన్ని బట్టి అదే బయటకు వస్తుంది. అప్పటికప్పుడు కథ ఏమల్లి అల్లడం కదా. చిన్నప్పటి నుంచి నందిని మీద నాకున్న పిచ్చి ప్రేమని కథగా చెప్పాను. కానీ మనం ఎప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళాం? ఏంట్రా చూస్తున్నా? సింహం అక్కడుంది.